స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి. ఈ పద్ధతిని ప్రకల్పన పద్ధతి అని కూడా అంటామండి. అయితే ఈ పద్ధతిని ఎవరు ప్రతిపాదించారంటే వ్యవహారిక సత్తావాది అయినటువంటి జాన్ డ్యూయీ అండి. జాన్ డ్యూయీ ఏమనేవాళ్ళంటే విద్యయే జీవితం అనేవాళ్ళు అనమాట. విద్యయే జీవితం. అందువల్ల ఏంటంటే విద్యారంగంలో మనం సహజమైన వాతావరణాన్ని కల్పించి విద్యకి జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపడానికి ఉద్దేశించారు. ఆ ఫలితమే ఈ ప్రాజెక్ట్ పద్ధతి. అందువల్ల ఏమైంది, విద్యారంగంలో సహజ వాతావరణాన్ని కల్పించి విద్యకి అదేవిధంగా జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపడానికి ఉద్దేశించారు. ఆ ఫలితమే ప్రాజెక్ట్ పద్ధతి అనమాట. అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఎప్పుడు కూడా ఏ వాతావరణంలో జరుగుతుంది? సహజమైన వాతావరణంలో. దీన్ని కొంతమంది నిర్వచనాలు ఇచ్చారండి. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అండి. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో మనం మనస్ఫూర్తిగా చేసేటువంటి హృదయపూర్వకమైన కృషి అని ఎవరు చెప్పారంటే కిల్ ప్యాట్రిక్. కృషి. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. స్టీవెన్సన్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవితం. లార్డ్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవితం అన్నమాట. చూడండి, ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సహజ వాతావరణం. స్టీవెన్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలకి దిగుమతి చేయబడిన నిజ జీవితం. లార్డ్లుగా దిగుమతి చేసుకుంటాం అన్నమాట. లార్డ్. ఇవి వచ్చేసేసి నిర్వచనాలండి. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఏంటంటే, ఈ పద్ధతిలో ఎప్పుడూ కూడా భౌతికంగా చేయటం అనే ప్రవర్తనకి ప్రాధాన్యత ఎక్కువ అండి. భౌతికంగా చేయటం అనే ప్రవర్తనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో దేనికి ప్రధాన స్థానం ఉంటుందంటే సమస్యకి ప్రధాన స్థానం ఉంటుందండి. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవటం కాదు, ఆలోచించడం మీద ఎక్కువ ఉంటుందంట. అంటే ఈ పద్ధతి జ్ఞాపక శక్తికి సంబంధించింది కాదు, ఆలోచన సవాల్ చేస్తుంది. ఈ పద్ధతి సామాజికంగా లేదా సహజ వాతావరణం ఊపిరి వంటిది అన్నమాట. ఈ పద్ధతికి ఎలా ఉండాలంటే సామాజికంగా ఉండాలి, అదేవిధంగా సహజ వాతావరణంలో ఉంటే ఆ పద్ధతికి అది ఊపిరి వంటిది అన్నమాట. ఇది చేయటం ద్వారా నేర్చుకునుట ఈ పద్ధతికి ఆధారం. ఈ పద్ధతికి ఆధారం. ఈ పద్ధతిలో భౌతికంగా చేయటం అనే ప్రవర్తనకి ప్రాధాన్యత ఎక్కువ, అదేవిధంగా సమస్య సాధనకి స్థానం ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తికి కాకోకుండా ఆలోచనకి సవాల్ చేస్తుంది. ఈ పద్ధతికి సామాజిక లేక సహజ వాతావరణం అనేది ఊపిరి లాంటిది. చేయటం ద్వారా నేర్చుకున్నట ఈ పద్ధతికి ఆధారం. చూడండి, ఇది ఎలా అంటే కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు ఏం చేస్తారు, ప్రాజెక్టుని తీసుకొని దాన్ని ఏం చేస్తారు, సహజ వాతావరణంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినప్పుడు బోధన అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా అది పూర్తి చేసే క్రమంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పూర్తి చేస్తారు. అప్పుడేమవుతుంది, వ్యక్తుల మధ్య తేడాలు గుర్తించబడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి దాని సంపూర్ణ జ్ఞానాన్ని అనేది విద్యార్థులు పొందుతారు. ప్రాజెక్టులు కూడా రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి వ్యక్తిగత ప్రాజెక్టులు ఉంటే, రెండు సామాజిక ప్రాజెక్టులు ఉంటాయి. ఒకే వ్యక్తి పూర్తి చేస్తాడనుకోండి, దాన్ని ఏమంటాం, వ్యక్తిగత ప్రాజెక్ట్ అంటాం. అలా కాకుండా 4-5 వ్యక్తులు కలిపి ఒక ప్రాజెక్టు చేస్తారనుకోండి, దాన్ని ఏమంటాం, సామాజిక ప్రాజెక్ట్ అంటాం. అంటే విద్యార్థులు ప్రాజెక్టుని తీసుకుని దాన్ని సహజ వాతావరణంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినప్పుడు మనకేంటి, బోధన అనేది సహజ సిద్ధంగా జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ వ్యక్తిగత ప్రాజెక్టు చేస్తారనుకోండి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి తేడాలు అనేవి గుర్తించబడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు. ప్రాజెక్ట్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి వచ్చేసి వ్యక్తిగత ప్రాజెక్ట్, ఒకళ్ళే చేస్తే వ్యక్తి ప్రాజెక్ట్, 4-5 చేస్తే సామూహిక ప్రాజెక్ట్ అని. అయితే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిని అమలు చేయడానికి గల సోపానాలు ఏంటంటే, అసలు ప్రాజెక్ట్ పద్ధతి ఏ పద్ధతి అయినా మనం చేయాలి అంటే ఆ పరిస్థితులనే మనకు ఉండాలి కదా. ఫస్ట్ది వచ్చేసి పరిస్థితి కల్పించుకోవాలి. పరిస్థితి వచ్చేసింది, ఆ ప్రాజెక్ట్ చేయడానికి పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం చేయాలి, ఏ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవాలి. సెకండ్ది వచ్చేసి ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటి అంటే ప్లానింగ్. అంటే థర్డ్ది వచ్చేసి ఏమవుతుంది, ఊహ్య రచన చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. ఇంప్లిమెంటేషన్ అంటే అమలుపరచాలి కదా.
ఫోర్త్ది వచ్చేసి ప్రాజెక్ట్ని అమలుపరచుట. అమలుపరిచి మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ప్రాజెక్ట్ని మూల్యాంకనం అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా ప్రారంభం నుంచి చివరి వరకు. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని రికార్డులో నమోదు చేయటం. ఇవి వచ్చేసి మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో అమలుగల సోపానాలండి. ఫస్ట్ది వచ్చేసి పరిస్థితిని కల్పించడం అండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, విద్యార్థికి ఆ ప్రాజెక్ట్ తీసుకోవాలి అనిపించాలి. అప్పుడు ఏం చేయాలి, ఉపాధ్యాయుడు సమస్యని లేవనెత్తే పరిస్థితిని రావాలి. ఎప్పుడైనా కానీ విద్యార్థులు సమస్యను రావాలి అంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి క్వశ్చన్ అయినా వేయాలి, ప్రశ్న అయినా వేయాలి, లేదా చర్చ అన్నా జరగాలి, లేదా సంఘటన జరగాలి. అలా జరిగినప్పుడు ఆ పరిస్థితిని సృష్టించడానికి ఈ చర్చలు కానీ ప్రశ్నలు కానీ సంఘటనలు కానీ మనకు తోడ్పడతాయి. ఈ దశలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, మనకి ఈ ప్రాజెక్టు పరిస్థితిని కల్పిస్తాడు. అంటే వాళ్ళు ప్రాజెక్టు చేయటానికి చేయాలి అన్న ఇది రావడానికి అవసరమైన పరిస్థితిని కల్పించే క్రమంలో ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యార్థుల యొక్క వయసు, శక్తులు, వారి అభిరుచులు. ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఏ ప్రాజెక్టుకి వాళ్ళ అభిరుచులు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది కల్పించాలన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం. ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడంలో పైన పరిస్థితిని కల్పించిన తర్వాత విద్యార్థికి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయని ఉపాధ్యాయుడు ఇవ్వకోకుండా పై దశలో సృష్టించిన అంటే పరిస్థితిని కల్పించాం కదా, తమంతట తామే విద్యార్థి ప్రాజెక్ట్ని ఎన్నుకునేలా ఉపాధ్యాయులు చేయాలన్నమాట. తమంతట తామే ప్రాజెక్ట్ని ఎన్నుకునేలా ఉపాధ్యాయుడు చేయాలి. ఎన్నుకోబడిన ప్రాజెక్టు విద్యార్థి యొక్క సహజమైన లేదా నిజమైన అవసరాలు తీర్చే విధంగా ఉండాలండి. ఎన్నుకోబడిన ప్రాజెక్టు విద్యార్థి యొక్క సహజమైన నిజమైన అవసరాలను తీర్చే విధంగా ఉండుకోవాలి. అటువంటి ప్రాజెక్టును మాత్రమే విద్యార్థి ఎంపిక చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, విద్యార్థులు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకునేలా చేయటం అనేది కిల్పాట్రిక్ ఉద్దేశం అండి. అంటే వాళ్ళంతటి వాళ్ళు మాకు ఇది కావాలి, ఈ ప్రాజెక్ట్ మేము చేయాలి, ఇది మాకు ఉపయోగపడుతుంది అని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకోవాలన్నమాట. అలా ఎంపిక కాబడిన ప్రాజెక్టు ఆ ప్రణాళిక స్వభావాన్ని బట్టి అంటే అది ఒకళ్ళు చేయగలిగితే వ్యక్తిగత ప్రాజెక్టుగా, లేదు నలుగురు ఎదురు చేయగలిగితే సామాజిక ప్రాజెక్టుగా పూర్తి చేయబడుతుంది అన్నమాట. ఫస్ట్ ఉపాధ్యాయుడు పరిస్థితిని కల్పిస్తాడు. అది ఎలా, ప్రశ్న ద్వారా కానీ చర్చ ద్వారా కానీ సంఘటన ద్వారా కానీ విద్యార్థులకి పరిస్థితులను కల్పిస్తాడన్నమాట. కల్పించిన తర్వాత విద్యార్థులు ఏం చేస్తారు, ఆ పరిస్థితుల నుంచి విద్యార్థులు తామంతట తామే మేము ఈ ప్రాజెక్టు చేయాలి అని ఎన్నుకుంటారన్నమాట. ఆ ఎన్నుకున్న ప్రాజెక్టు కూడా విద్యార్థి యొక్క అవసరాలకి సహజంగా వాళ్ళ అవసరాలను తీర్చేదిగా ఉండాలన్నమాట. అలా ఎన్నుకున్న ప్రాజెక్టు ఒకళ్ళు చేసేదైతే వ్యక్తిగత ప్రాజెక్టుగా, నలుగురు ఎదురు చేసేదైతే సామాజిక ప్రాజెక్టుగా చేయబడుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టు ఎన్నుకున్న తర్వాత ఏంటి, అది ప్లానింగ్ ఎలా చేయాలనే దానికి ఊహ్య రచన అనమాట. ప్లానింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ని అమలుపరచడానికి విద్యార్థులు ఊహ్య రచన చేస్తారు. ఏంటంటే చర్చల ద్వారా ప్లానింగ్ చేస్తారు. చేయడం అంటే ఒకరికొకరు ఉపాధ్యాయుడితో కానీ పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కానీ చర్చించి అవసరాన్ని బట్టి ఉపాధ్యాయుడు సూచనలు అందిస్తాడు. దీనికోసం విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏం వనరులు కావాలి, అవి అందుబాటులో ఉన్నాయా లేవా, వాటిని ఎలా సంపాదించాలి అనే వాటి మీద అసలు మనం అది చేయగలమా లేదా అనేవి విద్యార్థులు ఆలోచించుకోవాలన్నమాట. ప్రాజెక్ట్ని అమలుపరచడానికి విద్యార్థులు ఊహ్యరచన చేస్తారు. ఎలా, చర్చల ద్వారా వాళ్ళ ఫ్రెండ్తో కానీ ఉపాధ్యాయుడితో కానీ ఎవరితోనైనా చర్చల ద్వారా చేసినప్పుడు ఉపాధ్యాయుడు ఏంటంటే వాళ్ళకి సూచనల రూపంలో ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అసలు విద్యార్థి ఏం ఆలోచించుకోవాలి, ఆ ప్రాజెక్టు మనకి కావలసిన వనరులు అందుబాటులో ఉంటాయా లేవా, ఉంటే వాటిని ఎలా సంపాదించాలి, లేకపోతే ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ మనం వీలవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ని అమలుపరచడం. ఊహ్యరచన పూర్తి అయిపోయింది, ఎలా చేయాలి అయిపోయిన వెంటనే దాన్ని అమలుపరచాలన్నమాట. అంటే సామాజిక ప్రాజెక్ట్ అనుకోండి, అంటే నలుగురు ఐదుగురు కలిసి చేసే ప్రాజెక్ట్ అనుకోండి. ఏ అంశాలు విద్యార్థులు అభిరుచులు, శక్తులు అంటే వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ ఇష్టాలు కానీ వాళ్ళు చేయగలిగిన క్యాపబిలిటీ ఇవన్నీ కలుస్తాయో చూసుకొని వాళ్ళు జత కలుసుకొని బేరేజ్ వేసుకొని అప్పుడు ఉపాధ్యాయుడు వారితో ఆయా అంశాలను పూర్తి చేయించాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కో దానిలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా ఇద్దరిని కలిపి ఒకటి అలా ఉపాధ్యాయుడు వారితో ఆ అంశాలను పూర్తి చేయించాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రాజెక్ట్ని అమలు చేయడంలో ఏదో ఒక పనిని పూర్తి చేసేలా ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలన్నమాట. అంటే ఒక 5గురితో గ్రూప్ ఇచ్చాం అనుకోండి, 3 చేసి 2 కూర్చునేలా కాకుండా 5గురికి కూడా వాళ్ళు ఎంతగా చేయగలిగితే అంత వర్క్ అనేది అప్పచెప్పి 5గురు కూడా అందులో పార్టిసిపేట్ చేసే విధంగా ఉపాధ్యాయుడు చూడాలి. విద్యార్థులు ప్రాజెక్ట్ని అమలు చేయడం అనేది కూడా ఎప్పుడు అనేది కూడా ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే జరగాలి. ప్రాజెక్ట్ని అమలు చేయడం అనేది ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే జరగాలి. నెక్స్ట్ మూల్యాంకనం, ప్రాజెక్ట్ మూల్యాంకనం. ఈ మూల్యాంకన దశలో ఏంటంటే
ప్రారంభం నుంచి ప్రాజెక్ట్ అమలై పూర్తయ్యే వరకు కూడా ప్రతి దశను కూడా విమర్శనాత్మకంగా పరిశీలించాలన్నమాట. అంటే ప్రాజెక్టు సాధన అనేది విజయవంతంగా జరిగిందా లేదా, జరగకపోతే ఏ విషయాలు దానికి దోహదపడ్డాయి, జరిగితే ఏ విషయాలు దోహదపడ్డాయి, జరగకపోతే దానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకోగలగాలి లేదా ఊహించగలగాలన్నమాట. అంటే ఈ విద్యార్థులు అనేది ఆత్మవిమర్శకి తోడ్పడుతుంది. భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఈ దశ ద్వారానే తెలుస్తాయి. ప్రాజెక్టు మూల్యాంకనం అంటే మనం ప్రాజెక్ట్ చేసాము, మనకు కావాల్సింది వచ్చిందా రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది ఏ విద్యార్థికి ఆ విద్యార్థి ఆత్మవిమర్శ అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా తప్పు ఉంటే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ రికార్డులో నమోదు చేయడం. ప్రాజెక్ట్ నిర్వహణ అన్ని దశలలో కూడా విద్యార్థులు చేసిన కృషి అనేది రికార్డులో నమోదు చేస్తారు. రాసేటప్పుడు ఏమన్నా సందేహాలు వచ్చినాయనుకోండి, ఉపాధ్యాయుని నుండి కానీ సహచర విద్యార్థుల నుండి కానీ చర్చల ద్వారా దాన్ని నివృత్తి చేసుకుంటారనమాట. ఇవి వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతిలో గల సోపానాలు. ఏంటి, ఫస్ట్ పరిస్థితిని కల్పించాలి, తర్వాత ప్రాజెక్ట్ని ఎన్నుకోవాలి, తర్వాత ఊహ్య రచన చేయాలి, తర్వాత ప్రాజెక్ట్ని అమలుపరచాలి, తర్వాత ప్రాజెక్ట్ని మూల్యాంకనం చేయాలి, తర్వాత రికార్డులో నమోదు చేయాలన్నమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్టులో రకాలన్నమాట. ఏమేమి రకాలు ఉన్నాయి, వాటి మీద వివిధ వ్యక్తుల అభిప్రాయాలు. స్టీవెన్సన్ ఏమన్నాడంటే ప్రాజెక్టుని భౌతిక సంబంధమైనవి, మేధా సంబంధమైనవి అని 2 వర్గాలుగా వర్గీకరించాడంట. భౌతిక సంబంధమైనవి, మేధా సంబంధమైనవి అని 2 రకాలుగా వర్గీకరించాడు. కిల్పాట్రిక్ వర్గీకరణలో ఈ క్రింది 4 రకాలు ఉన్నాయంట. కిల్పాట్రిక్ ఏమో 4 రకాలుగా, స్టీవెన్సన్ 2, భౌతికము అయినవి, మేధా సంబంధమైనవి. కిల్పాట్రిక్ ఏంటంటే ఉత్పత్తిదారుల ప్రాజెక్టు. అంటే ఇది మెయిన్ ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం అనమాట. అంటే విద్యార్థి నమూనాల్ని తయారు చేయడం. నెక్స్ట్ వినియోగదారుల ప్రాజెక్టు. ఒక వస్తువుని వినియోగించడం, ఆనందించడం దీని ప్రధాన ఉద్దేశం. గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూసి ఆనందించడం. నెక్స్ట్ సమస్య ప్రాజెక్టు. సమస్య పరిష్కారం దీని ప్రధాన ఉద్దేశం. ఉత్పత్తిదారుల ప్రాజెక్టులో భాగంగా గుర్తించడం మంచిది. ఇదేంటంటే ఉత్పత్తిదారుల ప్రాజెక్టులో సమస్య ప్రాజెక్టును భాగంగా గుర్తించడం మంచిది అన్నమాట. నెక్స్ట్ శిక్షణ ప్రాజెక్ట్. ఒక నైపుణ్యాన్ని కానీ విషయాన్ని కానీ సంపాదించడం దీని ముఖ్య ఉద్దేశం. స్టీవెన్సన్ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలు, భౌతికమైనవి, మేధో సంబంధమైనవి. కిల్పాట్రిక్ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలు. ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్ట్. నెక్స్ట్ మరి వీటిలో కూడా యోగ్యతలు దోషాలు ఉంటాయి కదండి. శ్రమ యొక్క హుందాతనం తెలుసుకోవడానికి వీలవుతుంది. మనం ఎంత కష్టపడ్డామో అంత అనేది తెలుస్తుంది. అదేవిధంగా అభ్యాసం యొక్క మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం అనేది మనోవిజ్ఞాన శాస్త్రాలపై ఆధారపడి ఉంటుంది. గ్రూప్ ప్రాజెక్టులు చేయటం వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి మధ్య కోఆపరేషన్ పెరిగి వాళ్ళ మధ్య సహకారం పెరుగుతుంది. అదేవిధంగా ప్రజాస్వామిక లక్షణాలు కూడా ఉంటాయి. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రజాస్వామిక లక్షణాలు అలవడతాయి. దాంతోపాటు సామాజికంగా క్రమశిక్షణ కూడా అలవాటు పడుద్ది. దాంతోపాటు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలను, నేను ఇది పూర్తి చేశాననే ఆత్మవిశ్వాసం, స్వయం క్రమశిక్షణను అభివృద్ధిపరుస్తాయి. ప్రాజెక్ట్ అనేది చేయటం ద్వారా నేర్చుకోవడం కాబట్టి బట్టి పట్టే అవకాశం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ దోషాలు. ఈ పద్ధతి ద్వారా గణితాన్ని అయితే బోధించలేమండి. ఎలా ప్రాజెక్టు పద్ధతి ద్వారా గణితాన్ని అయితే బోధించలేము. సమయాన్ని, శక్తిని, ప్రయత్నాలను కూడా పొదుపు చేయలేం. సమయం ఎంత పట్టుద్దో తెలియదు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే. ప్రయత్నాలు కూడా అంతే. నెక్స్ట్ నియమబద్ధంగా అవిచ్ఛిన్నంగా బోధన జరుగుటకు అవకాశం లేదు. అంటే ఒక టైం టేబుల్ ప్రకారం ఇలా జరగటానికి అవకాశం లేదనమాట. ఈ పద్ధతి పాఠశాల వాతావరణానికి, జీవన విధానం అన్వయింపబడుతుంది. అవగాహనకి, వినియోగ సామర్థ్యానికి అభివృద్ధి చేయడానికి, జ్ఞానం వినియోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి దారితీస్తుందంట. ప్రాజెక్టులు నిర్వహించడంలో ఉపాధ్యాయుడు సరైన రీతిలో మార్గదర్శనం చేయాలి. ఎక్కువ ఖర్చుకు దారితీసే ప్రాజెక్టులు తీసుకోకూడదు. ఇది వచ్చేసేసి ప్రాజెక్టు పద్ధతి అండి. టోటల్గా ప్రాజెక్టు పద్ధతి ఏంటంటే వ్యవహారిక సత్తావాది అయినటువంటి జాన్ డ్యూయీ ప్రతిపాదించాడు. నెక్స్ట్ వచ్చేసేసి ముందుకు సాగే ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకం. కృషి వస్తే కిల్పాట్రిక్. అదేవిధంగా సహజ వస్తే కనుక స్టీవెన్సన్. దిగుమతి వస్తే లార్డ్. ఓకే. ప్రాజెక్టులు ఇమిడి ఉన్న సూత్రాలు వచ్చేసి భౌతికంగా చేయటం అనేది ప్రవర్తన, జ్ఞాపకశక్తి కాదండి, ఇది ఆలోచన శక్తి. సామాజిక లేక సహజ వాతావరణం అనేది ఊపిరి వంటిది, చేయటం ద్వారా నేర్చుకుంటాం. ప్రాజెక్టులు 2 రకాలు, వ్యక్తిగత ప్రాజెక్టు, సామూహిక ప్రాజెక్టు. ప్రాజెక్టు పద్ధతిలో గల సోపానాలు ఏంటి? ఫస్ట్ పరిస్థితిని కల్పించుకోవాలి, ప్రాజెక్టును ఎన్నుకోవాలి, ఊహ్య రచన చేసుకోవాలి, ప్రాజెక్ట్ను అమలుపరుచుకోవాలి, మూల్యాంకనం చేసుకోవాలి, రికార్డులో నమోదు చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్టులు ఎన్ని రకాలు ఉన్నాయండి?
స్టీవెన్సన్ ప్రకారం భౌతికమైనవి మేధో సంబంధమైనవి. కిల్పాట్రిక్ ప్రకారం ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్టు. నెక్స్ట్ వచ్చేసి యోగ్యతలు. శ్రమ యొక్క విలువననేది ఇది తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది అభ్యాసం మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సామాజిక ప్రాజెక్టులు చేయటం వల్ల ప్రజాస్వామిక లక్ష్యాలు, సామాజిక క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా వెలువడతాయి. దోషాలు. ఈ పద్ధతి ద్వారా మాత్రం గణితాన్ని అయితే మనం బోధించలేము అన్నమాట. సమయాన్ని, శక్తిని, ప్రయత్నాన్ని పొదుపు చేయాలి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ పద్ధతి. దానికి మరొక పేరు ప్రకల్పన పద్ధతి.